పండు ఈగల వల్ల వచ్చే మనకి చాలా డ్యామేజ్ అండి ఇదంతా కూడా. సో ఇట్లా చిన్నగా ఉన్నప్పుడే పండిపోయండి మనకి ఆ పండు ఈగ ఎప్పుడైతే ఇక్కడ గుడ్లు పెట్టి వెళ్ళిపోతుందో దాని తర్వాత దీని వర్మ్స్ లోపలికి వెళ్ళిపోయిన తర్వాత ఇట్లాగా కాయకి వెళ్ళే ఎనర్జీని అంతా ఆపేస్తాయి అనమాట. సో పండిపోయి కాయ రాలిపోతుందండి ఇదొకటి. అలాగే మనకి బీరకాయలు కానీ సొరకాయలు కానీ అన్ని కూడా కాయ రెడీ అయిన తర్వాత కూడా మనకి ఇట్లా అయిపోద్ది అనమాట. అంటే హోల్ పెట్టేసి చిన్నగా ఉన్నప్పుడే ఇలా పండకపోయినా సరే కాయ పెరిగిపోతుంది. ఇట్లా మనకి పెరిగిపోయిన తర్వాత చూస్తే తర్వాత పెరగొట్టి చూస్తే లోపల మనకి ఇలా ఉంటుంది అనమాట. మొత్తం పాడైపోయి లోపలంతా కూడా వామ్స్ ఉంటాయి లోపలంతా. దీన్ని నివారించాలంటే ఒకటే మార్గం అండి, ఇట్లా ఫ్రూట్ ఫ్లై ట్రాప్స్ పెట్టుకోవాలి మనం. ఫ్రూట్ ఫ్లై ట్రాప్స్ పెట్టుకుంటే సో పండుగలు ఇందులో ఇలాగ ట్రాప్ అయిపోతాయండి. ట్రాప్ అయిపోయి మనకి కాయలు అన్నవి హెల్తీగా పెరుగుతాయండి. ఇట్లా ఇలా గుత్తులుగా కూడా మనకి కాస్తా ఉంటాయి. ఇంకా కాయ అన్నది డ్యామేజ్ కాకుండా ఉంటాయి అనమాట. మన గాంధీస్ గార్డెన్ కిచెన్ స్టోర్ లో ఇది అందుబాటులో ఉన్నాయి. 2 రకాలు ఉంటాయి ఇందులో, గ్లాస్ టైప్ ఉంటుంది, డబుల్ టైప్ ఉంటుంది. సో కంపల్సరీ గార్డెన్ లో వెజిటబుల్ గార్డెన్ కి వెజిటబుల్ లూర్ పెట్టుకోవాలి. అలాగే ఫ్రూట్స్ అంటే పళ్ళ చెట్లు ఉన్న వాళ్ళు ఫ్రూట్ లూర్ పెట్టుకోవాలి. అంటే దీని మీద ఫుల్ వీడియో ఉందండి, అది మీరు చూడొచ్చు.